ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని చిన్న గుడిపాడు పంచాయతీలో గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి. వారిని సాదరంగా ఆహ్వానించిన పార్టీలో కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేర్చుకున్నారు. టీడీపీ కూటమి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబుకు ప్రజలు ఆయనకు హారతలిచ్చి పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనేక చోట మహిళలు హారతులు ఇచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ విజయం నీదేనని ఆశీర్వదించారు. ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థి అడుగడుగున స్వాగతం పలుకుతున్న మహిళలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న ఆదరణ మరవలేమన్నారు. ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎర్రగొండపాలెం కూటమి అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్ బాబు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. నేను మీ పవిత్రమైన 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేయించి గెలిపించవలసిందిగా కోరారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఏర్వు మల్లికార్జున్ రెడ్డి, సీనియర్ నాయకులు రావికింద సుబ్బరత్నం, అమ్మిటి వీరారెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి, లాయర్ కాశయ్య, షేక్ బాబు, జెడ్డా లక్ష్మయ్య, దొడ్డా శేషాద్రి, మల్లయ్య, కుప్పల సుబ్బారెడ్డి, గాలి తాటిరెడ్డి, తంగిరాల చెన్నారెడ్డి, కర్రేవుల రాజేంద్ర, సంటి, గోనగాలయ్య, కటికల దానం, అనేక మంది తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.